ఎలా చేయాలో చూద్దాం. బౌల్ పెట్టి బౌల్లో ఆయిల్ జీలకర్ర మిర్చి వేయించాలి ఆయిల్లో. అండ్ ఉల్లిపాయలు సరిపడినంత వేసుకోవాలి. అలా కలపాలి. అందులో ఆయిల్లో వేయించాలి ఉల్లిపాయలని. డోర్ వచ్చేంత వరకు అలా వేయించాలి ఆయిల్లో. చూసుకోవాలి డోర్ అయినాయా లేదా పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు చూసుకోవాలి అలా. అండ్ బిర్యానీ ఆకు వేసుకోవాలి అండ్ బిర్యానీ పువ్వు వేసుకోవాలి. ఇప్పుడు అలా వేసి ఆయిల్లో వేయించాలి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్ని వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఆలు అలా వేసి వేయించాలి ఆయిల్లో. దొండకాయ ముక్కలను క్యారెట్ ముక్కలను అందులో వేసేయాలి. వెజిటేబుల్స్ కదా, అందులో వేసేసుకోవాలి వెజిటేబుల్స్ని. ఇప్పుడు ఏ వెజిటేబుల్ ఉంటే అది. అండ్ నేనైతే క్యాబేజ్ ఫ్లవరు అండ్ క్యారెట్ అండ్ ఆలు వేసాను. అండ్ దొండకాయ అండ్ క్యాప్సికము వేసుకోవాలి. ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్ మనం వేసుకోవాలి. అలా వేసుకొని అందులో మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. అలానే ఆయిల్లో కలపాలి. అలానే ఆయిల్లో అండ్ ఆకులను కూడా వేసుకోవాలి సరిపడినంత. మరి ఎక్కువగా వేసుకోవద్దు. ఎక్కువగా వేసుకోవడం వలన స్పైస్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి సరిపడినంతనే వేసుకోవాలి. పుదీనా వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. కలుపుకోవాలి. కొంచెం అవి సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత సరిపడినంత వేసుకోవాలి. మన వెజిటేబుల్ని రైస్ని బట్టి మనం వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి అండ్ కారంని యాడ్ చేసుకోవాలి. సరిపడినంత కారంని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా యాడ్ చేయొద్దు. పుదీనాని ఎలాగో యాడ్ చేస్తాము కదా, పుదీనా యాడ్ చేయడం వల్ల దాని వలన స్పైస్ అనేది రావడం జరుగుతుంది. బిర్యానీ ఆకు అండ్ పువ్వు వేసాము కదా, వేయడం వల్ల స్పైస్ అనేది రావడం వస్తుంది. అలా అది వేసుకొని మనం అలా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్లో వేయించాలి. అలానే వెజిటేబుల్స్ని అలా వేయించడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అలా 6 గ్లాసుల వాటర్ని మనం పోసుకోవాలి. ఎందుకంటే నేను 2 గ్లాసుల రైస్ పెట్టాను, అందుకే 2 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. 4 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. 2 గ్లాసెస్ రైస్ అండ్ 4 గ్లాసెస్ వాటర్ అలా పోసుకోవాలి. 2 గ్లాసెస్ రైస్ని పెడుతున్నాము కదా, అందుకని నేను 4 గ్లాసెస్ వాటర్ని నేను అందులో వేసాను. అలా మరగాలి. అందులో మనము వాటర్ని మరిగించాలి. అలా 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా, ఆ రైస్ని వాటర్ మంచిగా మరిగిన తర్వాత అందులో కడిగి పెట్టినటువంటి 2 గ్లాసుల రైస్ని మనం అందులో వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. నేను కుక్కర్లో వేసాను కదా, అందుకని కుక్కర్ క్యాప్ అనేది ఉంచుకోవాలి. 2 విజిల్తో మనకు రైస్ అనేది ఇలా రెడీ అవుతుందండి. బాగుంటుందండి పులావ్, చాలా బాగుంటుంది. అండ్ వెజిటేబుల్ వేసాం కదా, వెజిటేబుల్ బట్టి కూడా బాగుంటుంది. క్వాంటిటీలో రైస్ తీసుకుంటున్నామో అంత క్వాంటిటీలో మనం వెజిటేబుల్ని తీసుకోవాలి.